దేవుడు మనకిచ్చినటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, మనము దేవుని ప్రేమను కలిగి వారిని ప్రేమించాలి. ఎందుకంటే ఒకవేళ వారు మీ జీవితం నుంచి వెళ్ళిపోతే మీరు అప్పుడు తల బాదుకొని, గుండెలు బాదుకొని ఏడుస్తే ప్రయోజనమో ఉండదంట. అందుకే మనం బ్రతికున్నంత కాలం నీ వారిని ప్రేమించండి. భర్తను, భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను, గురువులను గౌరవించండి, ప్రేమించండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి సమస్తము అది శ్రేష్టమైనది. దేవుడు ఆశీర్వదించి ఇచ్చాడు మీకు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆయన ప్రేమ, ఆయన కృపను బట్టి ఆయనకు మహిమ చెల్లిద్దాం. మనం ఈ లోకంలో బ్రతికినంత కాలము ఆ దేవాతి దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. మనము దేవుని వాక్యము వింటూ, ప్రార్థనలో బలపడుతూ, ప్రార్థన విశ్వాసముతో, శక్తితో మనం ముందు సాగి వెళ్ళాలా. అప్పుడే ఇలాంటి గొడవలు, ఇలాంటి సమస్యలు మనం జయించగలుగుతాం. ప్రార్థన లేని ఇండ్లు, ప్రార్థన లేని కుటుంబాలు ఎన్నో ఈరోజు మునిగిపోతున్నాయి, కొట్టుకుపోతున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితి నీటిలో ఉండొద్దు అంటే నువ్వు ఈరోజు నుండే నీ కుటుంబంలో ప్రార్థన మొదలుపెట్టు. నీ కుటుంబం కొరకు ప్రార్థించు. నీ భర్త గురించి మొరపెట్టు. హల్లెలూయా.